ఈ రెండు అధికార లోగోలను కళ్ళతో చూడకండి, మనసు పెట్టి చూడండి. చరిత్రకారులతోనే మీకు చరిత్ర తెలియకుంటే తెలియని విషయాలు చరిత్రకారులతో తెలుసుకోండి. ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించండి. ఈ ప్రాంతంలో కాకతీయుల పాలన గురించి తెలుసుకోండి. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. ప్రజల మనోభావాలు తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇదేదో కేసీఆర్ గారు చెప్పిననో, కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కాబట్టే ఇది ఆయన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నారు. ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కాదు. మేధో సంపద చేసి, మేధో మదనం చేసి, చరిత్రకాలతోని కొన్ని గంటలు కొన్ని రోజులు అధ్యయనం చేసి మరి ఈ గొప్ప తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే విధంగా, దేశ ప్రజలకు తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకొని అధికారికంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారిక లోగోగా ఇటు కాకతీయ తోరణం కానీ అటు చార్మినార్ కానీ, ఆ చార్మినార్ వెనుక కూడా మరి గొప్ప చరిత్ర ఉన్నది. మరి ఆ రోజు నిజాం కాలంలో మరి ప్లేగ్ వ్యాధి వస్తే వేలాది మంది చనిపోతే ఆ ప్లేగ్ వ్యాధిని నిర్మూలన తర్వాత మరి ఆ చిహ్నంగా పెట్టినటువంటి చార్మినార్ ఈరోజు అదేదో ముస్లిం చెందింది అనుకుంటున్నారు, కానే కాదు. ఇది మత సామ్రాజ్యానికి ఉన్నటువంటి చార్మినార్ చిహ్నం. దయచేసి మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మీ దుశ్చర్యలు చేపట్టకండి అని చెప్పి ఒక బాధ్యత ఉన్న పౌరునిగా, తెలంగాణ బిడ్డగా మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మరి ఈ తుగ్లక్ పనులు కనుక ఈ ఆపకుంటే ఈరోజు మరి రాష్ట్ర లోగో నుంచి చార్మినార్ కాకతీయ తోరణం పోతుంది, రెండోసారి చార్మినార్ లోగో పోతుంది. ఆ తదుపరి కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అన్నీ కూడా ఎడారిగా ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరిట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తవ్వించినటువంటి వేలాది చెరువులన్నీ కూడా మీరు పూడుస్తారా అని చెప్పి తెలంగాణ రైతాంగంలో ఒక ఆందోళన ఉన్నది. తెలంగాణ ప్రజల్లో ఒక ఆవేదన ఉన్నది. మొన్ననే కేసీఆర్ గారు కృషి ఫలితంగా అనేక మంది మా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దానికి గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా ఆ గుర్తింపు కూడా రద్దు చేస్తారా, లేక మా భద్రకాళమ్మ ఆలయాన్ని ఏమైనా మూస్తారా, వేస్తంబల ఆలయాన్ని ఏమైనా కూల్స్తారా అనేది ఒక ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ఈ ఆందోళనకు స్వస్తి పలకాలే. మరి ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే మీరు విరమించుకోవాలి. దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు సోదరమణులు, మా సీతక్క కానీ మా సురేఖక్క కానీ చొరవ తీసుకొని మీకున్నటువంటి పలుకుబడి ఉపయోగించి ప్రత్యేకించి వరంగల్ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. మీకున్న పలుకుబడి రేవంత్ దగ్గర ఉపయోగించి ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంత ఘోరమైనటువంటి చర్యలు చేపడుతున్నారంటే నిన్న ఈ నిర్ణయం తీసుకోగానే ఒక బాధ్యత పౌరులుగా మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఫోర్ట్ ఆ తోరణం దగ్గర మేము పర్యవేక్షిస్తామని వెళ్ళగానే అక్కడ ప్రజలందరూ కూడా గుమ్మగూడినరు. అక్కడ ఏదో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తున్నటువంటి సందర్భంలో, ఆ చరిత్ర గురించి మేము తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో, ఆ చరిత్రకారులు అక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరి మా పైన కేసులు, అక్రమ కేసులు బనాయించటం చాలా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పైనే కాదు, అక్కడ కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మరి ఎమ్మెల్సీ సారన్న గారు ఉండే, మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ గారు, రాకేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరి అందరిపైన కేసులు పెట్టడం చాలా బాధాకరం. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసులకు భయపడే వ్యక్తులం కాదు. మేము మరి తెలంగాణ కోసం పరితపించి ఆ రోజులనే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మా పైన అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడలేదు. ఈరోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాకతీయ తోరణం సింబల్ను కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఈ అధికారికంగా లోగో పెట్టొచ్చు, కానీ గత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి హయాంలో కూడా నా చిన్నతనంలో నేను చూసినాను. అనేక మంది ఈ రాష్ట్రానికి అతిథులుగా వచ్చినప్పుడు అనేక అఫీషియల్ ఫంక్షన్లలో కూడా
కాకతీయ లోగోతోని అనేక బహుకరణలు కూడా చేసిండ్రు. చార్మినార్ లోగోతోని అనేక సందర్భాలలో మరి ప్రజెంటేషన్ చేసిండ్రు. అంటే గత పాలకులను కూడా కాదని మరి ఈరోజు చివరికి ఒక విషయం మీ అందరితో చెప్పదలుచుకున్నా. సమైక్య రాష్ట్రంలో కూడా చివరి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కాకతీయుల చరిత్రను మరి రాబోయే తరాలకు తెలియాలి, ప్రతి ఏటా కూడా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి అప్పుడు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో బయట పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే మా వరంగల్ జిల్లా ప్రజల పక్షాన మరి ఆందోళనలు చేస్తే వారు నిధులు ఇవ్వకుండా కూడా ఉత్సవాలు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు సమైక్య రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మరి కాకతీయ లోగోతోనే ఆ ఉత్సవాలు చేయటం జరిగింది. అంటే ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ వాదులు కూడా ఈ లోగోను మరి ఆమోదిస్తున్నారు, కానీ మొన్న వచ్చినటువంటి సమైక్యవాది చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మాత్రం మరి ఇవన్నీ కూడా ఈ లోగోలను ఈ సరిహద్దులను కూడా మళ్ళీ చెరిపేసి సమైక్యవాదానికి తెరలేపే విధంగా వీరి నిర్ణయాలు ఉన్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ వాదులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం కూడా మరి ఈ జిల్లా కేంద్రం నుంచి నగరం నుంచే మరి ప్రారంభమైంది. కాబట్టి మరి తెలంగాణ ఉద్యమం మరొక్కసారి మరి ఈ లోగోలోను మరి తీసేసే నిర్ణయాన్ని విరమించుకునే వరకు కూడా దశల వారీగా ఆందోళన చేయాలి.